CMR Shravanam sale up to 61% off. టీడీపీలో గతంలో కొంతమంది మీపై విమర్శలు చేశారు. అక్రమ మైనింగ్ సూత్రధారి మైలవరం వీరప్పన్. మరి ఈ వీరప్పన్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయారు కదా, మరి ఇప్పుడు పునీతుడు అయిపోతారా? రాజకీయంగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు నన్ను పెట్టి మీరు చూస్తా అంటే ఆ వీరప్పన్ బొమ్మ కూడా ఉంది, అది ఫోటో కూడా ఫోన్లోనే ఉంది, చూపిస్తా కూడా. కొంచెం మితిమీరి రాజకీయాలు నేను ఎప్పుడో చెప్పానండి. ఎప్పుడు ప్రజాబాహుళ్యంలోకి మనం అతిగా చొరబడకూడదండి. అసలు రాజకీయ వ్యవస్థలో మనం ఎంతమంది ఉంటాం? 2%, 3% ఉంటాం. ఇది కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా. కానీ మనం మన స్వార్థం కోసం, మన అవసరాల కోసం ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్తా లేనివి ఉన్నాయి. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆంతరంగికంగా ఒక సర్వే చేయించుకున్నారండి. అసలు రియాలిటీ ఏంటి, ఇక్కడ మట్టి తవ్వారా లేదనేది. అదంతా బోటకం అని పార్టీకి పూర్తి స్థాయి నివేదిక వెళ్ళింది. వాళ్ళ దగ్గర అవన్నీ వాస్తవాలు కావనే పూర్తి సమాచారం పార్టీ దగ్గర ఉంది. కాబట్టి నన్ను పార్టీలో చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిఐడి ద్వారా నన్ను ఫిక్స్ చేయాలని ట్రై చేశారు. అక్కడ విజయవాడ రూరల్ మండలంలో కొత్తూరు తాడేపల్లి ఏరియా ఉంది. అటు గన్నవరం కాన్స్టిట్యున్సీ, ఇటు మా మైలవరం కాన్స్టిట్యున్సీ పక్కనే ఆనుకొని ఉంటాయి, అడవి ప్రాంతాలు అయిన ఉన్నాయి. అక్కడంతా విపరీతమైన మైనింగ్ జరిగింది. ప్రధాన పాత్ర మా పక్క జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీ. మంత్రి అయిన తర్వాత మా జోగి రమేష్. చెప్పండి సార్, ఎందుకు జోగి రమేష్ ఎంపీ ఎవరు అందరికి తెలుసండి. చెప్పండి సార్. జోగి రమేష్ ఆయన పేరు చెప్తున్నా, మీరు ఆ ఎంపీ పేరు చెప్పడానికి భయమా? భయమే లేదు. నందిగం సురేష్ ఒకడు. ఇందాక మీరు నన్ను ప్రశ్నించారు ఒక ఆయన్ని. ఆ రోజున డైరెక్ట్ సీఎంఓలో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఇట్లా తొవి తీసుకెళ్తున్నారు, ఈ బురదంతా నానెత్తిన పడుతుంది, రోజు ఈ దేవినేని ఉమామహేశ్వరరావు వచ్చి నన్ను తిడుతున్నాడు. ఆయనకి తెలుసు. నేను ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉందండి. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఉన్నాడు, జమలయ్య అని ఒక ఎస్సీ లీడర్. అతను ఎన్జిటి దగ్గర నుంచి అన్నిటికీ కోర్టులో కేసులు వేసి దాని మీద పోరాటం చేస్తా ఉన్నాడు. ఈ దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు వెళ్ళి ఊరికి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ లో కనిపించే వరకు తప్పితే రియల్ పోరాటం చేస్తుంది అతను ఒకడే. అప్పటికి ఇప్పటికి నేను తెలుగుదేశంలోకి వచ్చాక అతను నన్ను కలిశాడు. సరే, నేను అడిగా అతన్ని, జమలయ్య నేను ఎప్పుడన్నా మట్టి దవ్వాను అక్కడ మీ ఊరు పరిధిలో, మీ తెలుగుదేశం వాళ్ళు నా మీద ఎందుకు అట్లా బురద చెల్లారన్నా. సార్ నేను 5 ఏళ్ళు పోరాటం చేశా, వందలాది ప్రెస్ మీట్లు పెట్టి అన్ని పేపర్ క్లిప్పింగ్ పెద్ద ఫైల్ కొట్టుకొని వచ్చాడు. దీంట్లో ఎక్కడన్నా మీ పేరు ఒకసారి చెప్తే చూడండి సార్. ఇన్ని కోర్టులో నేను కేసులు వేసా, ఎన్జిటి కంప్లైంట్ ఇచ్చా, దాంట్లో మీ పేరు పెట్టాను చూపించండి సార్. నందిగం సురేష్ పేరు పెట్టా, జోగి రమేష్ పేరు పెట్టా, ఈయన పేరు పెట్టా, ఈ పేర్లని పెట్టా, మీ పేరు పెట్టలేదు సార్ అన్నాడు. ఎందుకని పెట్టలేదు? మరి మీ ఉమా గారు నన్నే తిట్టేవాడు, రాజకీయంగా ఆయన తిట్టేవాడు సార్, మీరు అక్కడ లేరని నాకు తెలుసు అందుకని నేను మీ పేరు పెట్టలేదు అన్నాడు. ఇప్పుడు కూడా అతను కేసుల్లో కొట్లాడుతూనే ఉన్నాడు అండి. అట్లా ఆ మట్టి అంతా తీసుకుపోతే ఈయన వచ్చి నన్ను తిడతా ఉండేవాడు. ఇవన్నీ రియాలిటీకి తెలుసండి. ఇప్పుడు ఈ రోజున గ్యారెంటీగా వాటన్నిటి మీద ఎన్జిటిలో ఉంది అది కేసు, ఓపెన్ అప్ అవుద్ది. ఖచ్చితంగా వాళ్ళకి తప్పు చేసిన వారు శిక్ష వాళ్ళకి పడక అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దొరికిపోతారండి. పరిపాలన పట్ల ఇప్పుడు మీ ముద్ర ఉండబోతుందా, గతంలో లాగా మీ బామర్ది పోసాని కోటేశ్వరరావు గారి ముద్ర ఉండబోతుంది? అసలు సంబంధం లేదండి. అప్పుడు కూడా అదే విమర్శలే కదా. ఇప్పుడు మళ్ళా కూడా ఆయనే అంటే కాంట్రాక్టర్ విషయంలో అయితేనేమి, బదిలీల విషయంలో అయితేనేమి, సిఫారసుల విషయంలో ఏం లేదు, పోసాని కోటేశ్వరరావు సంబంధమే లేదు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆయనకు ఒక 25 సంవత్సరాల నుంచి ఒక టీం ఉండిందండి, అన్నా ప్రసాద్ గారు అని చెప్పి. ఇప్పుడు మొన్న ఆయన కూడా నాకు మైలవరం కావాలన్నారు, తర్వాత ఆగిపోయారు. ఆయనకి చాలా మంది సన్నిహితులు ఉండేవాళ్ళు. రమణ గారి ద్వారా వచ్చిన మిత్ర బృందం అదంతా. నేను ఒక సందర్భంలో వాళ్ళ మిత్ర బృందాన్ని చూస్తూనే మా వాళ్ళతో అన్నా, నా దురదృష్టం ఇట్లాంటి మిత్రులు నాకు లేకపోవటం, దేవినేని ఉమామహేశ్వరరావు గారి దురదృష్టం ఇట్లాంటి మిత్రులు దూరం చేసుకోవటం అని. వాళ్ళందరూ గ్రాడ్యువల్గా దూరం అవుతూ వచ్చారు. 2019 ఎలక్షన్ నాటి వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయనకు ఆ ఎలక్షన్ చేయటానికి చాలా ఇబ్బంది పడ్డాడు, ఈ సరైన సొంత మనుషులు లేక. నాకు నా సొంత మనుషులు ఉన్నారు, ఒక టీం ఉంది. నన్ను ముందు నుంచి వ్యాపారాల్లో ఉన్నాం కదా, వాటితో పాటు కలిసి బంధుత్వాల పరంగా వీళ్ళందరూ నా వెనక స్ట్రాంగ్గా నిలబడి ఒక టీం ఉందని, ఆ టీంని డిస్టర్బ్ చేయడం కోసం దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈ పేర్లన్నింటిని బయట పెట్టి ఒక దుష్ప్రచారం చేశారండి. ఏది అప్పుడు మట్టి అన్నట్టుగా, లేకపోతే ఈ గొడవలన్నీ అన్నట్టుగా. ఇది కూడా ఒక కోణం తప్పించి వాళ్ళకి ఏముందండి, అసలు వాళ్ళంతా కొద్దివాళ్ళు నా కోసం పనిచేస్తారు కాబట్టి నా నుంచి దూరం చేయడానికి పెట్టేది. వాళ్ళు ఏ సిఫార్సుల్లో ఉండరు. ఇంతవరకు నాకు ఇదిగో ఈ ఎస్ఐని ఈ సిఐని వేసుకోమని వాళ్ళు ఏనాడు చెప్పింది లేదు. నాకు ఎవరన్నా చెప్తే వాళ్ళు వేసే ప్రశ్నే లేదు. ఆ రకంగా ఎమ్మెల్యే అయిపోయారు సార్, రెండోసారి కూడా ఎమ్మెల్యే అయ్యారు. ప్రజలకు నేను ఒకటి సార్, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి నేను నా సమాధానం ముందే నాకు అర్థమైంది. రెండోసారి గెలిచి మీరు ఏం చేయబోతున్నారు. నేను లోకేష్ బాబు గారిని రెండోసారి అన్నా మీరు పోటీ చేయండి అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా ఒకటి చెప్పాను, బాబు నేను అసలు రాజకీయ
రాజకీయాల్లో ఉండదు పక్క పోదాం అంటే మీరు రమ్మంటున్నారు. నేను పార్టీకి పనిచేసి పెడతాను, పూర్తిగా అవుట్ రైట్గా ఉంటానంటే కాదన్నా మీరు పోటీ చేయమని చెప్పారు. నాకు ఏ దీని మీద ఆపేక్ష లేదు. కేవలం నేను చేద్దాం అనుకున్న స్థాయిలో నేను డెవలప్ చేయలేకపోయా. నా పక్కన ఉన్న నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఆ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకంటే మెరుగ్గా నిధులు తీసుకొచ్చాను, వాళ్ళకంటే మెరుగ్గా ఎంతో కొంత పని చేశాను. అది డెవలప్మెంట్కి అవకాశం లేని ప్రభుత్వం. నేను ఇప్పుడు కనుక మళ్ళీ రెండోసారి పోటీ చేయాలంటే నాకు డెవలప్మెంట్కి మటుకు మీరు నిధులు ఇస్తానంటే నేను పోటీ చేస్తాను బాబు అని చెప్పి డైరెక్ట్గా అడిగానండి. అన్నా నేను మాట ఇస్తున్నా, మనం డెవలప్మెంట్కి కట్టుబడి ఉన్నాం, మీకు అన్ని రకాలుగా డెవలప్మెంట్కి కోఆపరేట్ చేస్తున్నారు, నాకు అది సంతోషం. నేను ఇప్పుడు మరీ 1 month తను చాలా బిజీగా ఉన్నారండి లోకేష్ బాబు గారు. ఇది కాన్స్టిట్యున్సీ, స్టేట్ వైడ్ ప్రజా వినతులు, ఇప్పుడు ఎంత షఫలింగ్, చాలా వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్నారు కదా. కాబట్టి నేను వెళ్ళి ఇప్పుడు నిధుల మీద కూర్చోవాలా. గవర్నమెంట్ కూడా ఈ సంక్షేమ పథకాలు దీంట్లోనే ఉంది కదా, ఇప్పుడు ఎమ్మటే రాగానే పెన్షన్లు ఇచ్చారు, ఇంకోటి మొదలెట్టే క్రమంలో ఉన్నారు. కాబట్టి రేపు పోయి కూర్చొని నా నియోజకవర్గంలో ఏం అభివృద్ధి కావాలనే విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది, అవగాహన ఉంది. వాటన్నింటిని ఆయన ముందు పెడతాను, ఒక్కొక్కటి చక నేను ముందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.